రీసెంట్‌గా మీరెప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసినా టాప్ 10 షోస్ ఇన్ ఇండియాలో చూసారంటే లీస్ట్‌లో అట్‌లీస్ట్ ఒక 2, 3 కొరియన్ సీరీస్ అయినా ఉంటాయి. ఇంత పాపులారిటీ కొరియన్ డ్రామాలకి ఎలా వచ్చిందంటారు? ఎందుకంటే నన్నడిగితే మాత్రం మనకు కావాల్సినవన్నీ కొరియన్ డ్రామాలో ఉంటాయి. మంచి స్టోరీ నుంచి బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీ లైను. అది కాకుండా మంచి క్యారెక్టర్ డెవలప్‌మెంట్సు, చుట్టుపక్కల క్యారెక్టర్స్ కూడా అంతే స్టోరీ ఉంటుంది. అదే కాకుండా మంచి మ్యూజిక్కు, బ్యూటిఫుల్ లొకేషన్స్. అంటే ఇది ఫుల్ మీల్స్ లాగా ఉంటాయి కొరియన్ డ్రామాలు. మన ఇండియాలో కొరియన్ డ్రామాలు ఇంత ఫేమస్ అవ్వడానికి నేనైతే యాక్చువల్లీ పాండమిక్ అనేది మెయిన్ రీజన్ అని చెప్తాను. 'క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ' అనే ఒక బ్లాక్ బస్టర్ సీరీస్ మొత్తం మ్యాప్ మార్చేసింది. కొరియన్ డ్రామాలు ఇండియాలో ఇంత ఫేమస్ అవ్వడానికి అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. దానికి ముందు హిట్ అయిన డ్రామాలు లేవంటే చాలా ఉన్నాయి. నార్త్ ఈస్ట్ వాళ్ళు చాలా చూసేవాళ్ళు. నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది చూసేవాళ్ళు. 'కాఫీ ప్రిన్స్' నుంచి కొరియన్ డ్రామాలు ఫాలో అయ్యేవాళ్ళు నాకు తెలుసు. ఇంకొక చాలా బ్లాక్ బస్టర్ టీవీలో టెలికాస్ట్ అయిన డ్రామా ఏంటంటే 'డిసెండెంట్స్ ఆఫ్ ద సన్'. 'డిసెండెంట్స్ ఆఫ్ ద సన్' జీ జిందగీ వాడు హిందీలో డబ్ చేసి వేశాడు. అది ఎన్నిసార్లు రీరన్ వచ్చినా కూడా వాడికి అంతే టీఆర్పీ వచ్చేది. అంత సూపర్ హిట్ అయింది ఆ డ్రామా. ఇవన్నీ ఏమంటే స్టెప్పింగ్ స్టోన్స్ అనమాట. వీటి తర్వాత జనాలు కొరియన్ డ్రామాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసి వైడ్ రేంజ్లో, మెయిన్గా ఇండియాలో, మిగతా కంట్రీస్లో కూడా కొరియన్ డ్రామాకి ఈక్వల్లీ పాపులారిటీ ఉంది. నాకంటే యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉండే కంటెంట్ తీయడం అనేది కే డ్రామా స్పెషాలిటీ. అండ్ ఆల్సో టేకింగ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. ఊరికే అలా తీసేయడం కాదు, చాలా బాగా తీయడం. ఊరికే స్టోరీలు మన ఇండియాలో కూడా చాలా వస్తుంటాయి. మన దగ్గర ఎన్ని వెబ్ సిరీస్ వస్తున్నాయి, ఎన్ని వెబ్ సిరీస్ మనకు గుర్తుండే వస్తున్నాయి, మీరే చెప్పండి. సరే, ఇవన్నీ పక్కన పెడితే కొరియన్ డ్రామాలు ఎందుకు బాగున్నాయి, ఎలా బాగున్నాయి, అలా అంతా పక్కన పెడితే రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినప్పటి నుంచి టాప్ 10లో ఉండే డ్రామా 'క్వీన్ ఆఫ్ ద టీయర్స్'. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డ్రామాకి అంత హైప్ రావడానికి ఇద్దరు మెయిన్ లీడ్స్ కారణం. ఇద్దరు స్టార్సే, కిమ్ జీవన్, కిమ్ సో హ్యూ. వాళ్ళిద్దరూ ఉన్నారంటేనే చాలు. దానికి తోడు ఆ రైటర్స్ అందరూ కూడా 'డిసెండెంట్స్ ఆఫ్ సన్' ఆ టైం నుంచి ఉన్న రైటర్స్, డైరెక్టర్స్ వాళ్ళందరూ, విన్సెంజో వాళ్ళందరూ అంటే చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ టెక్నికల్ క్రూ, మళ్ళీ మెయిన్ యాక్టర్స్ కూడా. సో అప్పుడే ఆ సిరీస్ సూపర్ హిట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆ సిరీస్ కొరియాలో కానీ, అవుట్ ఆఫ్ కంట్రీలో కానీ ఏ రేంజ్లో పాపులర్ అయిందంటే అన్నిట్లో టాప్ 10, ఎక్కడా తగ్గట్లేదు. వరల్డ్ వైడ్ చాలా బాగా పోతుంది. కొరియాలో అయితే గాబ్లిన్, స్కై క్యాజిల్ అలాంటి వాళ్ళ టాప్ రేటెడ్ డ్రామాస్ని కూడా క్రాస్ చేసింది. రీసెంట్గా 'రిప్లై 1988'ని కూడా క్రాస్ చేసిందని విన్నాను. అంత బాగా నడుస్తుంది. ఈ సిరీస్ ఎందుకు జనాలకు బాగా నచ్చుతోంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ లీడ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, అంతే బ్యూటిఫుల్గా యాక్టింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. సిరీస్లో హీరో ఏడిస్తే మనం ఏడుస్తాం, హీరో నవ్వితే మనం నవ్వుతాం, హీరోయిన్ బాధపడితే మనం బాధపడతాం, హీరోయిన్ సిగ్గుపడితే మనము సిగ్గుపడతాం. అంత బాగా ఉంది. వాళ్ళిద్దరు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ నేను స్టోరీ లైన్ కంటే ముందు వాళ్ళిద్దరి కెమిస్ట్రీకే నేను టాప్ మార్క్స్ వేస్తాను. దాని తర్వాత స్టోరీ లైన్ ఇస్ గుడ్, స్టోరీ లైన్ ఇస్ వెరీ ఎంగేజింగ్. అన్ని సైడ్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ హీరోయిన్ వాళ్ళ మేనత్త క్యారెక్టర్, అలానే హీరోయిన్ వాళ్ళ తమ్ముడి క్యారెక్టర్. ఆ తమ్ముడి క్యారెక్టర్ ఆర్క్ చాలా బ్యూటిఫుల్గా నడుస్తుంది. హీరోయిన్ వాళ్ళ మేనత్త క్యారెక్టర్ ఈజ్ ఏ బ్రీజ్. అసలు ఎంత బాగుందంటే ఆవిడ క్యారెక్టర్ మనకందరికీ ఆమె టాప్ ఫేవరెట్ క్యారెక్టర్. నాకు స్టార్టింగ్లోనే అనిపించింది షీ ఈజ్ గోయింగ్ టు బి ఎ బ్యాంగర్ అని చెప్పి. దట్స్ ట్రూ. ఇప్పటికీ 14 ఎపిసోడ్స్ అయ్యాయి, ఇంకా లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈ సిరీస్ చూస్తే మనం బాగా ఏడుస్తాము, ఎందుకంటే ఇద్దరు అలా ఏడిపిస్తారు మనల్ని లీడ్స్. కిమ్ సో హ్యూ ఈజ్ ఏ బెస్ట్ చాయిస్ ఫర్ దిస్ రోల్. ఆ మనిషి ఏడిస్తే మనం ఆగలేం. నాకు ఎప్పుడో మా చెల్లెలు ఒక మాట చెప్తూ ఉండేది, అక్క మనం నవ్వించే వాళ్ళు కాదు, వాళ్ళు ఏడిస్తే వాళ్ళతో కలిపి మనల్ని కూడా ఏడిపించేవాడు కరెక్ట్ యాక్టర్ అని చెప్పి. కిమ్ సో హ్యూ ఈజ్ వన్ సచ్ యాక్టర్, వన్ సచ్ బ్రిలియంట్ యాక్టర్ ఇన్ కొరియా. సో ఈ రోల్లో తను హీఈస్ జస్ట్ సూపర్, అంతే. అలా ఈ రోల్ కోసం పుట్టాడు అన్నట్టు. ఇంకా నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే ఈ స్టోరీ లైన్ కొత్తదా అంటే, కొరియన్స్ ఈ ఇలాంటి స్టోరీ లైన్ల మీద చాలా డ్రామాలు తీశారు. కానీ బట్ స్టిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకింగ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. స్టోరీ లైన్ అనేది నా దృష్టిలో కాదు, ఎందుకంటే స్టోరీస్ ఆర్ ఆల్మోస్ట్ సిమిలర్, వన్ ఆర్ అదర్స్ స్టోరీస్ అలానే ఉంటాయి. టేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ టేకింగ్ ఈజ్ బ్రిలియంట్. అంతేకాకుండా ఇక్కడ మేజర్ రోల్ ఆఫ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ అనేది రైటర్స్ కంటే ఎక్కువ యాక్టర్స్ చేశారనిపిస్తుంది.
వీళ్ళిద్దరు కాకుండా ఇంక ఏ ఇద్దరు ఉండినా కూడా ఈ డ్రామా ఈ రేంజ్లో హైప్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే దిస్ ఇస్, ఐ విల్ నాట్ సే ఇట్ ఇస్ ఎ క్లాసిక్ టైప్ ఆఫ్ డ్రామా. ఇప్పుడు రిప్లై 1988 లాగా, 2125 లాగా అలాంటి క్లాసిక్ టైప్ డ్రామా కాదు ఇది. ఇట్స్ ఎ ప్యూర్లీ కమర్షియల్ అండ్ ఎంటర్టైనింగ్ డ్రామా విత్ some of the beautiful and dedicated actors and a good storyline and an engaging storyline. But yeah, మనం ఎక్కడ వదలము, మనకి ఎక్కడ బోర్ కొట్టదు, మనం ఆపాలనుకోము, మనం ఇంకా చూడాలనుకుంటాము. హీరో నవ్వితే మనం ఆనందపడతాము. అండ్ కిమ్ సో హ్యూ క్యాన్ గివ్ యూ బటర్ఫ్లైస్. హీ ఈస్ సో డామ్ హ్యాండ్సమ్ అండ్ కిమ్ జీవన్ ఈస్ chef's kiss. What a beautiful actors both are. I am so happy that ఇద్దరు యాక్టర్స్ ని చూస్తూ ఉంటే కళ్ళకి ఆనందంగా ఉంటుంది అంటారు కదా, అంత బాగున్నారు వాళ్ళిద్దరు. స్టోరీ కూడా బాగుంది అండ్ వాట్ ఈస్ చాలా పెయిన్ఫుల్ గా ఉంది. వాళ్ళిద్దరు బాధపడుతుంటే మనం చూడలేము. కిమ్ సో హ్యూ ఏడిస్తే నేను అస్సలు చూడలేను. ఇంకా లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఉంది. ఫింగర్స్ క్రాస్డ్ సీరియల్ మనకి ఏమంటారు సాడ్ ఎండింగ్ ఇవ్వదని ఆశిస్తున్నాను. లెట్స్ సీ.